కష్టాలు ఎదురైనప్పుడు కొందరు కుంగిపోతారు, మరికొందరు తల వంచుతారు. కానీ ఇంకొందరు ఆ కష్టాలనే నిచ్చెనలుగా మార్చుకొని శిఖరాలను అధిరోహిస్తారు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన పెసల ప్రియంవద అనే యువతి సరిగ్గా ఇదే నిరూపించింది. కంటి ముందే తండ్రిని కరోనా బలి తీసుకున్న గుండె నిండా దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి ఆశయమే లక్ష్యంగా పోరాడి గ్రూప్ 1 విజేతగా నిలిచింది. 2020 ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ప్రియంవద కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తండ్రి పెసల హరిబాబును బలి తీసుకుంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం అంధకారంలో మునిగిపోయింది. కానీ తండ్రికిచ్చిన మాట, ఆయన తనపై పెట్టుకున్న నమ్మకం ప్రియంవదను నిలబెట్టాయి. తండ్రి లేని లోటును తన విజయంతో భర్తీ చేయాలని నిశ్చయించుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రియంవదను సివిల్స్ వైపు నడిపించిన స్ఫూర్తి మనిషి కాదు, ఓ టీవీ సీరియల్. మా టీవీలో ప్రసారమయ్యే ఈ తరం ఇల్లాలు సీరియల్. సీరియల్లోని కథానాయిక ఎదుగుదల, సమాజం పట్ల ఆమె చూపించిన బాధ్యత ప్రియంవదలో బలమైన ముద్ర వేసింది. తాను కూడా ఉన్నత స్థాయి అధికారినిగా మారి సమాజానికి సేవ చేయాలని ఆశపడింది. సంకల్పం పూనుకుంది. ఆ సంకల్పానికి పట్టుదల తోడైంది. సంకల్పం తోడైతే విజయం నీ సొంతం అవుతుంది అన్నట్లు అదే తనను ఇవాళ గ్రూప్ 1 విజేతగా నిలబెట్టింది. ప్రియంవద ప్రస్థానం ఆత్మకూరులోని డీపాల్ స్కూల్ నుంచి మొదలైంది. 10th వరకు అక్కడ చదివిన ప్రియంవద ఆ తర్వాత హైదరాబాద్ నారాయణ అకాడమీలో తన ప్రతిభకు పదును పెట్టింది. ఆమె పెదనాన్న దామోదరయ్య ఆత్మకూరులో ఒక కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచారు. తన తమ్ముడు హరిబాబు చనిపోయినా ఆయన కూతురు సాధించిన ఈ విజయం తన తమ్ముడికి దక్కిన గౌరవంగా ఆయన భావిస్తున్నారు. తమ తమ్ముడు హరిబాబు చనిపోయినప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, కానీ ప్రియంవద ధైర్యం కోల్పోలేదని దామోదరయ్య అన్నారు. సీరియల్ స్ఫూర్తితో తను లక్ష్యం వైపు సాగిందని తెలిపారు. ఈ రోజు ప్రియంవద విజయం తమ కుటుంబానికి కాదు, ఆత్మకూరు మొత్తానికి గర్వకారణమని అన్నారు.